జాగృతి సంస్థ ద్వారా తనకంటూ కొంత గుర్తింపునైతే తెచ్చుకుందని చెప్పొచ్చు. కానీ ఎంత గుర్తింపుని తెచ్చుకున్నా గతంలో చేస్తున్నటువంటి ఆమె లిక్కర్ స్కామ్ ఇప్పటికి గూడా ఆమె మీద ఒక నిందనే ఇప్పటికి ఆమె మీద ఒక మచ్చలాగా చూపిస్తుంది. అయితే నిజంగానే జాగృతితో ప్రజలకి సేవ చేద్దామని చూస్తుందా? లేదంటే ఇదొక రాజకీయ రాజకీయంగా ఆమెను ఉనికిని చాటుకోవడానికి ఇవన్నీ గూడా ముందు పెట్టుకొని ఇవన్నీ ప్లాన్ చేస్తుందా అనే అనుమానాలు గూడా వ్యక్తమవుతున్నాయి. సో, ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ మీద గూడా దాడి చేశారు. జాగృతి వ్యక్తులు గాని, లేదంటే జాగృతి కార్యకర్తలు గాని, మరి దీని వెనక బీఆర్ఎస్ కార్యకర్తలు గూడా మద్దతు పలికినట్టు గూడా తెలుస్తుంది. అసలు ఏంటి కవిత ఉద్దేశ్యం ఏంటి? కవిత ఎందుకు ఈ విధంగా రచ్చ రచ్చ చేస్తుంది? కావాలని మీడియాలో మళ్ళొకసారి హైలైట్ అవ్వడానికి ఇవన్నీ చేస్తుందని అన్నట్టు గూడా తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా తెలంగాణ పార్టీ అధ్యక్షులు కె. వీరారెడ్డి గారు. సార్‌ని అడుగుదాం. నమస్తే సార్. సార్, చిన్నప్పటి నుంచి కవితని దగ్గర నుంచి చూసిన వాళ్ళలో మీరు గూడా ఒకరు. మీరు చెప్పండి సార్, ఆవిడ మనస్తత్వం ఎలాంటిది? అసలు కవిత ఏం చేయాలనుకుంటుంది? నిజంగానే ఎవరిని అడిగినా ఆమె ఏమైనా ఉద్యోగం చేసిందా? ఏం చేసిందా? జైలుకెళ్ళి వచ్చినా ఆమెకి హారతులు పట్టాలి. ఏమన్నా అంటుంటే జై తెలంగాణ అని అనేసి ఇలా అంటుంటే తప్ప లిక్కర్ రానికి మేము ఎందుకు మద్దతు ఇవ్వాలని ఆమె మీద చాలా వ్యతిరేకత ఉంది. సో, మీరు చాలా రోజుల నుంచి ఆమెను దగ్గరగా చూసారు కాబట్టి మీకెలా అనిపిస్తుంటది? దగ్గరగా అంటే ఏం చూడలేదు కానీ రాజకీయంలో తండ్రి, కూతురు, కొడుకు, ఒక పక్క అల్లుడు. బీఆర్ఎస్ది ఆ స్టోరీ అది. కుటుంబం, కుటుంబ కుటుంబం రాజకీయం. కుటుంబం ఇక కుటుంబమే అది. రాజకీయము మొత్తం వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళకి రాజకీయం ఏంది, దగ్గర నుండి సీఎంగా దాని పవర్ ఏంది, ఎట్లా అనుభవిస్తారు, ఎంత అధికారాలు ఉంటాయి, పోలీసు కానీ డబ్బులు కానీ అన్నీ ఆమెకు తెలుసు. కవితకు తెలుసు, కేటీఆర్ తెలుసు, హరీష్ రావు తెలుసు, కేసీఆర్ అయితే వదిలేసేయండి, సంతోష్ ఇచ్చిపెట్టండి వేస్ట్ వల్ల. సో ఈ ముగ్గురు రాజకీయ ప్లాన్ లో కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆమెను రాణిస్తలేదు. తండ్రి కూడా కేటీఆర్ సపోర్ట్. సో ఈమె ఏం చేస్తుంది, ఎందుకు రానియట్లేదు అనిపిస్తుంది? ఒక రాజకీయ దాంట్లో ఒక్కడే ఉంటారండి, ఇద్దరు ముగ్గురు ఉంటే పనికిరాదు. వన్ మ్యాన్ షోనే ఉండాలి. సో ఆమె కూడా వచ్చిందంటే రెండు గ్రూపులు అయ్యి, రెండు దుకాణాలు అయ్యి డిస్టర్బ్ అయిపోతుంది. సో వన్ మ్యాన్ షో ఉండాలి రాజకీయం అన్నప్పుడు. అది కేటీఆర్కి ఇవ్వాలని కేసీఆర్ చూస్తున్నాడు. అది కూడా కేసీఆర్కి ఇవ్వాలని ఏం లేదు, కానీ ఈయన తిరగలేడు కదా. అంటే తిరగలేదని కాదు, తిరుగుతాడు కానీ కావాలని బల్పు, అది తిరగొద్దు అట్లా నేను అనేది చూపించుకోవాలి. ఇక తిరిగేటోడు వాడు ఒక్కడు కేటీఆర్, వాడిని ముందుకు నొక్కుతుంటాడు. సమయానికి వచ్చి ఈయన కూర్చుంటాడు, మళ్ళీ నాదే అంటాడు. ఇది రాజకీయం. ఎందుకంటే ఆయన తిన్న రోజులు కేసీఆర్ ఏం చేయలేడు. ఒక్కో రోజు వచ్చి తెలంగాణ భవన్లో వచ్చి అందరిని బెదిరిస్తే కేటీఆర్ కూడా పక్క పోయి కూర్చుంటాడు. సో రాజకీయం లేనిది వన్ మ్యాన్ షో. అందులో ఆయన కొంచెం రిటైర్ అవుతుండు, నాకు వస్తుందేమో అని కేటీఆర్ ట్రై చేస్తుంటాడు. అప్పుడు నేనేం చేయాలని ఈమె ఇప్పుడు అంతా చూసింది. అన్నకెందుకు నాకెందుకు రాదు, నాకు కూడా పైసలు నేను కూడా సంపాదించిన, ఇల్లీగల్గా మస్తు డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటే రాజకీయం చేయొచ్చు, నేను కూడా రాజకీయం చేస్తా, పార్టీ పెడతా అన్నది ఇంతవరకు పెట్టలే. కానీ జాగృతి అనేది ఒక సంఘం, పొలిటికల్ పార్టీ కాదు, సంస్థ సంఘాలు ఒకటే. పొలిటికల్ పార్టీ అంటేనే దాని సిస్టమ్ వేరే. ఇప్పుడు పొలిటికల్ పార్టీ తెలుగుదేశం ఉంది, బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ పోయి ఒక ఛానల్ మీద అటాక్ చేసిందో ఏదో అయితే దాని అధ్యక్షుడిని కేసులో బుక్ చేయరు. అదే సంఘం కానీ సంస్థ కానీ మనుషులు పోతే వాళ్ళు ఏదన్నా అక్కడ దాడి చేస్తే దాని అధ్యక్షుని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఆమెను అరెస్ట్ చేస్తాడు. ఎందుకని చెప్తా, రాజకీయమే ఇది. ఆయనకి ఏంటంటే ఇది రచ్చ జరిగితే నన్ను కొన్ని రోజులు నన్ను ఎవరు ఏం చేయరు, నా రాజకీయం నేను చేసుకుంటా. రేవంత్ రెడ్డి ఆయన రాజకీయం ఆయన చేసుకుంటుండు. ఆమెను అరెస్ట్ చేస్తే మళ్ళా క్లోజ్ అయిపోతుంది ఇష్యూ. సో ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వీళ్ళు సైలెంట్, ఎందుకంటే ఆమెను మళ్ళా కొంచెం లేపితే వీళ్ళే సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో ఆమెను ఏమనొద్దు, ఆమె పెరిగితే మళ్ళీ నాకు నష్టం అని కేటీఆర్ కానీ కేసీఆర్ మాట్లాడి జనరల్లీ, కేటీఆర్ హరీష్ మాట్లాడాలి, వాళ్ళిద్దరు మాట్లాడతలే. అంటే ఆమెకు కాంగ్రెస్ సపోర్ట్ దొరుకుతుంది అనేది ఒక ప్లాన్. కానీ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే బీఆర్ఎస్ సైలెంట్, నెగటివ్ అయిపోయింది కొంచెం ప్రజలలో. కేటీఆర్ మాట్లాడినా నెగటివ్ అవుతుంది, కేసీఆర్ అయినా పబ్లిక్ మీటింగ్లో పెద్ద సపోర్ట్లు కానీ పెద్ద అది లేదు. సో మా దాంట్లోకి ఎవరు పెరగాలి అని కవితకు ఛాన్స్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా. అది రాజకీయం అందరికి తెలియదు. ఆమె పెరగాలి, పెరిగితే ఆల్టర్నేటివ్ అనేది ఒకటి వచ్చేస్తుంది. సో రేవంత్కి ఏంటంటే వీళ్ళిద్దరు ముగ్గురు కొట్లాడుకోవాలనేది రేవంత్ ఆలోచన.
ఎప్పటికీ వీళ్ళు కొట్లాడుకుంటే నాకు మంచిది, ఫ్యూచర్లో బీఆర్ఎస్ రాదని ప్రజలకు రావాలని ఒకటి. బీజేపీ అయితే లెక్కలకు తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇక. ఇలాంటివి లేదు అసలు స్టేట్లో రాజకీయం గెలవాలని ఏం లేదు, ఏదైనా పొత్తు దొరికితే చేద్దామని ఉన్నది. ఎందుకు అంటే యాక్చువల్లీ ఇప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువనే అంటున్నారు కదా. కేసీఆర్ నమ్మరు కదండి ఎవరు, నమ్మరా? మోసం చేసే మనిషి ఆయన. ఎందుకు నమ్ముతారు ఆయన? గతంలో సెంట్రల్ మినిస్టర్ పదవి కూడా ఇచ్చింది బీజేపీ నుంచేనా అతనికి? కాంగ్రెస్ ఇచ్చిందండి. కాంగ్రెస్ ఇచ్చింది, ఓకే. ఆ టైంలో కాంగ్రెస్. బీజేపీ నమ్మదు, దొంగ. సో ఈయనతో పొత్తు అనేది వేస్ట్ వాళ్ళకి. ఈయనతో పొత్తు పెట్టుకుంటే ఆయన్ని కూడా రావు, అన్ని కూడా రావు. మొన్న వాళ్ళు ఓన్ గా చేస్తేనే 8 సీట్లు, 8 వచ్చాయి. సెంట్రల్ ఎలక్షన్స్ లో 8 సీట్లు వచ్చాయి. 8 లోకల్ లో కూడా 8 వచ్చాయి. స్టేట్ లో స్టేట్ లో 8, దాంట్లో 8. స్టేట్ లో పొత్తు పెట్టుకోలే, ఇండైరెక్ట్ గా ఉండే అది, డైరెక్ట్ పొత్తు కాదు. డైరెక్ట్ పొత్తు ఉంటే ఇంకా వాళ్ళు గెలిచేదే ఉంటుండే, కానీ వాళ్ళకి అది లేదు, గెలవాలి ఇక్కడ ఏదో చేయాలి, ఎందుకంటే రాదని తెలుసు వాళ్ళకు. అందుకొరకే బండి సంజయ్ తీసేసిండ్రు. బండి సంజయ్ పెంచుతున్నాడు దాన్ని. అప్పటికి రేవంత్ రెడ్డి అసలు ఏం నోవేర్. బండి సంజయ్ పెరుగుతున్నాడు, బీజేపీలోకి అందరు జాయిన్ అవుతుండ్రు. ఆయన పెరుగుతున్నాడు అనగానే కేసీఆర్ కు భయం అయింది, సెంటర్ లో చెప్పి తిప్పించింది. వీళ్ళంతా కూడా లోపాయి ఒప్పందం ఉంటుంది, లోపాయికారు ఒప్పందం. పొలిటిక్స్ మాకు తెలుస్తుంది అండి, మీకు రాజకీయం తెలియదు. నాకు అదే తెలియదు. అందుకే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఎంత లేపిండండి. అవును, అది దానికి కేసీఆర్ కూడా మూల కారకుడే. వాడిని గెలికి వాడిని పెద్దని చేసి పెద్దగా అవుతున్నా కానీ భయపడ్డాడు. లేకపోతే అది బీజేపీ వచ్చేస్తుండే, రేవంత్ రాకపోతుండే, అది ఆ రూటే వేరే ఉండే. కానీ బ్యాడ్ లక్, వాళ్ళ బొందలో వాళ్ళు పడ్డారు బీజేపీ. అది లైఫ్ లో వాళ్ళు రాలేక మళ్ళా బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా అంతే. ఆ పొత్తులు గీతలు అన్ని అబద్ధాలు వేస్ట్, అవన్నీ ఉట్టి మాటలు. మోడీ పిలిచి పొత్తు ఇచ్చేంత సీన్ లేదు మనకి, అంతేనా? ఇక వీళ్ళు ఏంటంటే మళ్ళీ మనమే బీఆర్ఎస్ మనమే రావాలి, ఈమెనన్నా కొంచెం కొట్లాడుతుంటది, మేము మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు కదా అని అట్లా కొంచెం ఫేవర్ చేసుకుందామని చూస్తున్నారు. వాళ్ళ గేమ్ అది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ పార్టీ పెట్టాలి, నిజంగా చేయాలి. పెడతలేదు మా డాడీ అంటది, మళ్ళా జాగృతి అంటది. పెద్ద పెద్ద దొంగలు రాజకీయ, ఇంత దొంగలు అంటే అది దొంగలు కాదు. మా డాడీనే అంటది, మళ్ళీ జాగృతికి బీఆర్ఎస్ కి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు లేదండి? ఇప్పుడు మా డాడీ అనుకుంటే జాగృతి లేపుతా, మా అన్న కొత్తను కొట్లాడతా అంటే ఎట్లా? అదేం రాజకీయం? నువ్వు పార్టీ పెట్టాలని నిజంగా పెట్టుకో, అప్పుడు వాళ్ళతో విభేదించాల్సి వస్తుంది, అప్పుడు తండ్రిని తిట్టాల్సి వస్తుంది. అది చేస్తలేదు. అదొకటి. ఈ తీర్మానం మళ్ళీ ఏంటంటే ఈయన ట్రై చేస్తున్నాడు, నేను రాజకీయంగా ఎదగవచ్చు, నేను కూడా సీఎం అవుతా, నా దగ్గర కూడా ఛానల్ ఉంది, నాకు కూడా డబ్బులు వస్తున్నాయి అని ఆయన కావాలని పోయి మంచం మాట మాట్లాడి హైదరాబాద్. అది ఎందుకు? ఇది రచ్చ అవుతుందని తెలుసు. రచ్చ చేయాలంటే రాజకీయంలో ఏందండి, నా మీదకి కాన్సన్ట్రేషన్ రావాలంటే నేను ఏదైనా చేయాలి, లేకపోతే నా మీద కాన్సన్ట్రేషన్ రాదు. సో అలా దాన్ని తీసుకొచ్చిండు. కవిత ఊకే బీసీ అంటుంది, నేను బీసీ అంటున్నా, మళ్ళీ ఊకే ఆమెతో నాకెందుకు రచ్చ అని ఆ మాట మాట్లాడిండు. మంచం అంటే ఆమె లేడీ రెచ్చిపోతుందని తెలుసు అనేసిండు. ఈమె ఏం చేసింది, వీళ్ళని అటాక్ చేసినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఆమె పొలిటికల్ పార్టీ అంటే జనరల్లీ అరెస్ట్ చేయరు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈమె అటాక్ చేసిందని చెప్పట్లేరు, వీళ్ళు వెళ్ళి ప్రశ్నించడానికి వెళ్ళి అడిగితే అక్కడ ఆయన దగ్గర 2 గన్మాన్లు ఉంటే వాళ్ళు కాల్పులు జరిపారంట. చెప్తా, నీకు ఉద్దేశం లేకపోతే నువ్వు ఏమని స్టేట్మెంట్ ఇచ్చినావు, మా వాళ్ళు పోయిర్రు నువ్వు చెప్పకుండా పోతారా? నువ్వు పంపుతేనే కదా అంతమంది 50 మంది పోతారు. డబ్బులు ఇచ్చి ఇవాళ రేపు పంపమంటే ఎవరు పోరు. డబ్బులు ఇచ్చి ఖర్చులు పెట్టి అన్ని వేసి వాళ్ళకి చేస్తే వాళ్ళు పోయి అటాక్ చేస్తారు. మీకేమైనా అయితే నేను చూసుకుంటా అంటారు, ఖర్చులు పెడతా అంటారు, పోతారు. కేసులు బుక్ అయితే విడిపిస్తుంది కదా మాకేందని పోతారు. ఆడ పోయినాక రచ్చ అయినాక ఈ నవీన్ మళ్ళా ఏం చేసిండు, గన్లు గుంజుకుంటారు అన్నారు. మీకు నాకు తెలుసు, రూమ్ లో కూర్చొని గన్ బయటకు పెట్టి ఎట్లా గుంజుకున్నట్టు అవుతుందండి? దీన్ని ఏదో రచ్చ చేసి పబ్లిక్ లో పిచ్చోళ్ళని చేసి ఈ 3 రోజులు 2 రోజులు వాళ్ళ గురించే మాట్లాడు, వాళ్ళు గొప్పలు కావాలి. అది 2 రోజుల తర్వాత మర్చిపోతారు, అది గొప్ప అనుకుంటారు. అదే మర్చిపోతారు. ఇప్పుడు వచ్చి నేను అంటుంటే నువ్వు లిక్కర్ దందా చేసినావు కదమ్మా అని ఎవరైనా అంటారా? అన్నారు. ఏమవసరం, ఎవరికేమవసరం? సో ఇది కూడా 2 రోజుల తర్వాత బంద్ అవుతుంది. కానీ కేసులు మాత్రం గన్ను గుంచుకుంటానికి వచ్చిండ్రు అనేది రాంగ్. ఎందుకంటే నువ్వు రూమ్ లో ఉన్నావు, రూమ్ లోకి వెళ్ళి గన్ పెట్టి ఫైర్ చేసి మళ్ళీ ఎవరు గుంజుకున్నారు నీ గన్ను? అంటే ఏం కేసులు అవి?
పిచ్చి కేసు. అసలు రూమ్‌లో ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తది గదా! ఆహా! రూమ్‌లో ఉండి నువ్వు గన్ పెట్టి కొట్టినప్పుడు నీకు గన్ను గుంజుకుంటానికి ప్రయత్నం చేసినట్టు కాదు కదా! మళ్ళీ గన్ను గుంజుకుంటానికి వచ్చిర్రు, నన్ను చంపటానికి వచ్చిర్రు, కేసు అట్లా చేయాలని గొప్ప మల్లన్న. ఈమెనేమో నాకే మా వోళ్ళు రెచ్చిపోయిండ్రు, నేనేం చేయాలని ఈమె అంటది. రేవంత్ రెడ్డి తప్పు ఏందంటే ఆమెను అరెస్ట్ చేయాలి. ఆ రక్తం అదంతా జరిగినప్పుడు అదే వేరే సంఘం గాని, వేరే సంస్థ గాని చేస్తే దాని అధ్యక్షుడిని అయితే ఫస్ట్ అరెస్ట్ చేస్తారా? అవును. ఫస్టే మళ్ళీ కవితనైతే అరెస్ట్ చేయాలి. ఈమెను ఎందుకు చేస్తలేరు? ఇది రాజకీయమే. హ్మ్. రాజకీయంలో వద్దనుకుంటే వద్దు, చేయాలంటే చేయాలి. ఎంతసేపు ఒక నిమిషంలో అరెస్ట్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఈమె పరిస్థితి భవిష్యత్తు ఎట్లా ఉంటది సార్ తెలంగాణలో కవితది? ఇంతే కష్టపడాలి. నిన్నెవరు గుర్తించరు. నీ అయిపోయింది ఈమె లైఫ్ అయిపోయినట్టేనా? ఇక రాజకీయ భవిష్యత్తు అంటున్నా. అయిపోదు. ఆ! ఉన్న డబ్బులు ఒడుస్తాయి గానీ ఆమెకేం ఇప్పుడు ఆ షర్మిల చేసినట్టు ఆ! ఉన్న పైసలన్నీ పెట్టేసింది. నాకేం దిక్కు లేకపోయే వరకు ఏదో ఒకటి చేసుకుంటుంది ఆడ. సేమ్ ఇప్పుడు అక్కడ ఏపీలో జగన్, షర్మిలది ఎట్లా ఉందో పరిస్థితి ఇక్కడ కేటీఆర్, కవితది అలా ఉన్నట్టే. గంతే. అంతే ఒకరి అంటారు. మీద ఒకరు పోటీ కొట్లాడుడు, ఆ! ఓవరిని దించుడు, రేగించుడు అదే నడుస్తది. ఇక్కడ ఆమె అన్నచ్చలే. పైసలు ఓడగొడతారు. హ్మ్. ఆమె ఉన్నయన్నీ ఖర్చు పెట్టేస్తది. ఆ ఆశ ఉంటది. హ్మ్. రాజకీయంలో ఏందంటే ఒక పవర్ ఆశ ఉంటది. హ్మ్. పవర్ పిచ్చి అంటారు దాన్ని. హ్మ్. అది వచ్చింది మైండ్‌లో అంటే ఇగ డబ్బులు గిబ్బులు ఎన్ని పోయినా పోనీ ప్రయత్నం. చేస్తారు అంతే. ఇంకా ఆమెను పెద్ద నమ్మేటోళ్ళు లేరు. ఆమె చేసినంత పాత హిస్టరీ, ఆమె ఎవరు అని ఎట్లా మర్యాద చూసింది అన్నీ చూస్తారు కదండీ ఎంత రాజకీయాల్లో. చేసినా ఆమెనైతే ఎవరు గెలిపే ఛాన్స్ లేదు. ఛాన్సే లేదు. కానీ మొండి ప్రయత్నం చేయండి. మనమేం పోయింది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఎంత ప్రయత్నించినా గానీ కవిత అక్క ఇక్కడ తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధాయే తప్ప పెద్దగా అవసరమైతే పడదనైతే అంటున్నారు. మరి చూద్దాం ఆవిడ ఇంత తప్పులు చేసినా గానీ రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు? ఒక సీఎం అయ్యుండి ఇంత దారుణానికి ఒడిగడుతున్నటువంటి కవితని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే ప్రశ్నలైతే మొదలైతున్నాయి. మరి దీని గురించి మీరు గూడా ఒకసారి ఆలోచించండి. మరి ఎందుకు ఇక్కడేమైనా లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయా? ఇవేమైనా రాజకీయాలకి వాళ్ళకేమైనా లాభం జరిగే విధంగా లబ్ధి కొరకు ఇవన్నీ జేస్తున్నారన్న అంశాలు గూడా మనం ఆలోచించాల్సిన సమయం అయితే ఇది వచ్చిందనమాట.